హాయ్ అండి, ఈరోజు నేను శనగపిండి బ్రెడ్తో టోస్ట్ చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు చూద్దామండి. తయారీ విధానం కూడా చూపిస్తాను. దానికి కావలసిన పదార్థాలు: బ్రెడ్ ముక్కలు ఒక 4 లేక 5 తీసుకోండి. దాంట్లోకి కావాల్సింది శనగపిండి, 1 కప్పు వరకు శనగపిండి తీసుకోవాలి. పసుపు, ఒక చిటికెడు పసుపు తీసుకోవాలి. 1 అర స్పూన్ వరకు కారము, వాము కూడా 1 స్పూన్ వరకు తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు, 1 అర స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పును తీసుకోండి. ఆయిల్, మనము ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్, మనకు తగినంత ఆయిల్ కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయ 1 సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యాప్సికము సన్నగా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర తరుగు 2 స్పూన్ల వరకు కొత్తిమీర తరుగు. వాటర్ను తీసి పెట్టుకోవాలి. ముందుగా బ్రెడ్ 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే ఇవి సైడ్స్ కూడా తీసేయవచ్చు. ఇలా అన్ని కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము వాము, కారము, ఉప్పు, చిటికెడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, క్యాప్సికము, ఉల్లిపాయలు, శనగపిండి. ఇప్పుడు అన్నీ కలిపిన తర్వాత మనం కొంచెం నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టి మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లేక నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను మనం దీంట్లో ముంచాలి. 2 వైపులా అటు ఇటు ముంచేసి మనం పెనం మీద వేసుకొని కాల్చుకోవాలి. ఇలాగే అన్నింటినీ వేసుకుందాం. పైనుంచి కొంచెం ఆయిల్ వేస్తూ ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉంచాలి, ఒక 2 నిమిషాల వరకు. ఇప్పుడు మూత తీసి మనం వీటిని రెండో వైపు కూడా కాల్చుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ టోస్టులు రెడీ అయిపోయాయి. మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.